పాకిస్తాన్లో ఓ రైలు హైజాక్ అయింది. బలోచిస్తాన్ ప్రావిన్స్లో వేర్పాటువాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేశారు. ఏకంగా 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని ప్రకటించుకున్నారు. బలోచిస్తాన్లో క్వెడ్జా నుంచి ఖైబర్ పంఖ్తువాలోని పెషావర్కు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పై వేర్పాటువాదులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారని బలోచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వేర్పాటువాద మిలియంట్ గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుంది. తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. పక్కా ప్లానింగ్తో ఈ గ్రూప్ రైల్వే ట్రాక్ను పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దీంతో మిలిటెంట్లు వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ బంధించారు. ఈ దాడిలో 6 మిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు BLA వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్కు ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామని బెదిరించింది. ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బలోచిస్తాన్ వేర్పాటువాదులు పాక్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, వాహనాలపై దాడులు చేస్తున్నారు. మిలిటెంట్లు ప్రధాన హైవేను స్తంభింపజేసి బస్సులో నుంచి ప్రయాణికులను కిందకు దించి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలని కోరుతూ BLA 2000 సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. అటు పాక్తో పాటు అమెరికా, UKతో సహా కొన్ని దేశాలు దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఇక బలోచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలోకి వ్యాపించి ఉంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఫినాన్షియల్ బెల్ట్ రూట్ బలోచిస్తాన్ ద్వారానే వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిఫెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుంటే తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని స్థానికులు భావిస్తున్నారు. సిఫెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపైన, ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణిచివేస్తుండటంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 2011 నుంచి దాదాపు 10,000 మంది బలోచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.